నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో బీఆర్ఎస్ లో పరిస్థితి రోజు రోజుకి అంటే కిందికి పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈరోజు స్పీకర్ కి ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన సమయంలో కేటీఆర్ గారు ఇంకా హరీష్ గారు వెళ్తే అక్కడికి ఏంటంటే అంటే ఆల్రెడీ ఒక 10 మంది నాయకులు అయితే కాంగ్రెస్ లోకి వలస వెళ్ళడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా 6 ఎమ్మెల్యేలు అయితే కనిపించలేదు. సో వాళ్ళు కూడా మరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టేనా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే బీఆర్ఎస్ లో వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు చూసుకున్నట్టయితే స్పీకర్ గారికి ఫిర్యాదు చేసే క్రమంలో ఇంకొక 6 ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో దానికి గైహాజరు అయ్యారు. మరి వాళ్ళు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టేనా అనుకోవచ్చా మనం? ఎన్నికల ముందు అన్నారంకి బొంగబడింది, ఎన్నికలైన తర్వాత బీఆర్ఎస్కి బొంగబడింది. అంటే ఈ బొంగ ఇంకా మరి నీళ్లు పోతున్నాయి. ఇది ఆగుద్దా ఆగదా? ఇప్పుడు మేడిగడ్డ కుంగినట్టుగానే బీఆర్ఎస్ కుంగింది అనుకుంటే అసలు ఇప్పుడు ఏంటి, దీనికి అడ్డుకట్ట పడుద్దా పడదా? ఇవాళ కూడా మరి ఒక 6 ఎమ్మెల్యేలు స్పీకర్తో మీటింగ్కి హాజరు కాలేదంటే తలసాని, మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, రాజారెడ్డి, ఎవరెవరో ఒక 5-6 వీళ్ళంతా కూడా రేపు మాపు కాంగ్రెస్ కండువా కప్పుపోబోతున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు మారారు. నిన్న కూడా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎవరో అతను రేవంత్ రెడ్డి సమక్షంలో మరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. మరి మనం చూసాం ఏది గతంలో ఆ పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, కడియం శ్రీహరి కానీ పెద్ద పెద్ద హేమీలంతా వెళ్ళిపోయారు. ఒక పద్ధతి ప్రకారం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రోజుకొకళ్ళనే చేర్చుకుంటున్నాడు. ఈ ఎపిసోడ్ ఇంకా అట్లా కొంతకాలం నడపాలనో ఏమో. ఎప్పటిదాకా నడుపుతాడంటావు? రోజుకొకళ్ళు చొప్పున అయితే ఇప్పుడు గత 4 రోజుల్లో 3 మారారు. గత 4 రోజుల్లో 3 మారారంటే రోజుకొకళ్ళు చొప్పున పెట్టుకుంటా వెళ్తున్న దాంట్లో 39 మందిలో 10 మంది చేరిపోయారు. 6 ఇవాళ మరి గైరు హాజరైన వాళ్ళు కూడా అందులో అకౌంట్లో వేసుకుంటే ఇంకొక 10 మందిని లాగేశాడు అనుకో. ఇంకా బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అనే ప్రకటన వస్తుంది. కేసీఆర్కు ఉన్నటువంటి ఈ క్యాబినెట్ ర్యాంకు పోతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గతంలో భట్టి విక్రమార్కకి గుర్తించడానికి ఈయనకి మనసు రాదు. ఆయనకి బలం ఉన్నంత వరకు ఆయన్ని అపోజిషన్ లీడర్గా గుర్తించలేదు. ఏం చేశాడు, లాగేశాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ. 18 మంది గెలిస్తే 12 మందిని లాగేశాడు. 42 మంది ఎమ్మెల్యేలను ఈ విధంగా అతను కొనేసిన పరిస్థితుల్లో గతంలో ఏది 10 ఏళ్ల కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఇవాళ ఆ గత పాపం ఇవాళ మరి శాపంగా మారిందన్నమాట. ఎక్కడ తప్పు చేశాడు కేసీఆర్? ఎందుకు ఇలా జరుగుతోంది బీఆర్ఎస్కి? అసలు బీఆర్ఎస్ ఇవాళ ఉంటుందా ఊడుతుందా? ఎందుకని ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోయారు. ఆల్రెడీ 8 మంది ఎమ్మెల్సీలు కూడా చేరిపోయారు కాంగ్రెస్లో. అసలు ఆయన ఉన్నారు సెక్రటరీ జనరల్. ఎవరు? బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ అన్న గొప్ప పదవి ఇచ్చారు. మనం సెక్రటరీ జనరల్ అనగానే నీకు ఏది గుర్తొస్తుంది? ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుర్తొస్తుంది. యుఎన్ఓ తరహాలో క్రియేట్ చేసిన పోస్ట్ ఎవరికి ఇచ్చారు? ఆ పోస్టు కేశవరావుకి ఇచ్చాడు. ఆయన వెళ్ళటం కూడా ఎలా వెళ్ళాడు? ఇంకా 3 ఏళ్ళు సభ్యత్వం ఉన్నా కూడా రాజ్యసభ సభ్యత్వమే అతను వదిలేసి వెళ్ళాడంటే, కేశవరావు లాంటి నాయకుడే బీఆర్ఎస్కి దూరం అయ్యాడంటే ఇంకా బీఆర్ఎస్కి భవిష్యత్తు ఎక్కడ? ఎవరిని నమ్ముకొని ఇవాళ నాయకులు కేసీఆర్తో నడవాలి? ఎవరిని నమ్ముకొని ఇవాళ కార్యకర్తలు బీఆర్ఎస్ జెండా ఎత్తాలి? ఎందుకంటే వాళ్ళ ఉనికిని వాళ్ళే దెబ్బతీశారు. తెలంగాణ ఉనికినే బీఆర్ఎస్ కోల్పోయిన పరిస్థితుల్లో పేరులో తెలంగాణ తీసేసినప్పుడు ప్రజల మనసుల్లో వీళ్ళ పార్టీని తీసేశారు. తప్పేముంది, లెవెల్ అయిపోయింది అంటారు. మీకు మీ పార్టీలో తెలంగాణ అనేది మీరు నరికేసినప్పుడు మేము మా మనసుల్లో టీఆర్ఎస్ అనేది తీసేయమా? ఇవాళ ప్రజల్లో సానుభూతి ఎందుకు లేకుండా పోయింది కేసీఆర్? మనం చూసాం గతంలో ఎన్టీ రామారావుకి
నాదెండ్ల భాస్కర్ రావు ఇలాగే ఏం చేశాడు, నాయకులందరినీ లాగేసుకున్నాడు. నాదెండ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రి చేశారు. రాష్ట్రం అగ్గేయింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అన్నారు. మొత్తం ఎమ్మెల్యేలంతా ఎన్టీఆర్ వెంట నడిచారు. ఒక ఉద్యమం ఎక్కడికక్కడ తగలబెట్టారు. ఏంటి, పార్టీ మారిన వాళ్ళ ఇళ్ల దగ్గర గందరగోళంగా ధర్నాలు, రోడ్ల మీద జనం. ఇందిరాగాంధీ దడుచుకుంది. ఏంటి, ఆ తప్పుని సవరించుకోవటం కోసం మళ్ళీ ఏం చేసింది, ఎన్టీ రామారావుని మళ్ళా ముఖ్యమంత్రి చేసింది. ఇది ఎప్పుడు, 1985 ఆ ఇష్యూలో నాదెండ్ల భాస్కర్ రావు. అంటే ఫిరాయింపుల పట్ల అప్పట్లో ప్రజల్లో అంత ఆవేశం. మేము గెలిపించిన నాయకుడిని మేము ముఖ్యమంత్రి చేసుకున్నాడని మీరు దించేస్తారా అన్న ఆగ్రహం. అంటే ప్రజలకి నాయకులకి ఉన్న కనెక్టివిటీ. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ ఆవేశం ఆగ్రహం ప్రజల్లో ఏది. ఇప్పుడు కేసీఆర్ మీద ప్రేమ ఎందుకని లేకుండా పోయింది. ప్రేమ ఉంటేనే కదా వాళ్ళలో ఆవేశం వచ్చేది. కేసీఆర్ మీద ప్రేమ అభిమానం ఇవాళ తగ్గటానికి కారణం ఎవరు, కేసీఆరే. చేతులారా చేసుకున్నాడు కదా. ఏంటి, చుట్టూతా కుటుంబాన్ని పెట్టుకున్నాడు. ఇటు కుడివైపు కేటీఆర్, ఎడమవైపు హరీష్ రావు, ముందు కవిత, వెనక సంతోష్ రావు. అరే ఎటు చూసినా నీ కుటుంబమే కనపడేటట్టుగా పార్టీ పెడితే ప్రజలు ఎక్కడా, నాయకులు ఎక్కడా? అది కదా మొన్న విమర్శ కూడా ఎన్నికల్లో పరివార్ పార్టీ అని చెప్పి. మనం ఏమనుకున్నామంటే ఓడిపోయిన వెంటనే కేటీఆర్ రిజైన్ చేస్తాడు అనుకున్నాం. చేయకపోగా ఇంకా ఈ పార్టీని ముంచేశాడు. ఈ 6 నెలల్లో 37% ఓట్ బ్యాంకు 17%కి తెచ్చాడు. ఏం చేస్తాడు ఇంకా? 17%ని 7%కి తీసుకెళ్తాడా, లేకపోతే 1%కి తీసుకెళ్తాడా? 17లో కూడా ఒక అంకె లేపేస్తారా? అంటే డబల్ డిజిట్ పర్సంటేజ్ కూడా ఓటు రాదా? ఇలా ఈ పోకడల్లో కేసీఆర్ కనుక వెళితే ఎక్కడుంది కవిత? జైల్లో. ఎందుకు జైల్లో ఉండాల్సి వచ్చింది? ప్రజల్లో నీ పట్ల సానుభూతి ఎందుకు రాలేదంటే కారణం చెప్తున్నాను అన్నమాట. నువ్వు పక్క పార్టీ వాళ్ళందరినీ తీసుకొచ్చి సీట్లు ఇచ్చి గెలిపించి పెట్టావు, పంపావు. ఉన్నారా వాళ్ళంతా ఇవాళ నీ పక్కన? ఏదైతే ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న కూడా అదే. ఉద్యమం టైంలో ఎంతైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ పక్కన పెట్టి వలస వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినందువల్లనే ఈ రోజు కేసీఆర్ పరిస్థితి ఇట్లా ఉంది. అందుకే ఎవరు కూడా కనీసం వచ్చి మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారు? అంతే కదా మరి. ఇప్పుడు నిజంగా ఒకళ్ళకి ఇచ్చాడు, ఒక 5-6గురికి ఇచ్చాడు. ఏది, ఉద్యమంలో పనిచేసిన కొంతమందికి సీట్లు ఇచ్చి గెలిపించి ఉన్నాళ్ళు వాళ్ళకు కూడా నీ వైపే ఉన్నారు. ఏంటి, మనం చూసాం. ఎవరైతే తెలంగాణ వాదంతో, తెలంగాణ జెండాతో టీఆర్ఎస్ వెంట కేసీఆర్ వెనక నడిచారో వాళ్ళు ఇప్పటికీ అతను వెంటే ఉన్నారు. రేపు ఉంటారో లేదో మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు నిన్ను నమ్ముకుని రాజకీయం చేసే పరిస్థితి లేనప్పుడు, నీ పార్టీ భవిష్యత్తు అంధకారం అయినప్పుడు వాళ్ళు మాత్రం నీ వెంట ఎంతకాలం ఉంటారు? ఇవాళ కాకపోతే రేపైనా కాడి కింద పడేసి వెళ్ళిపోతారు. 2 జాతీయ పార్టీలు, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్, ఇవాళ తెలంగాణలో అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ నిలబడలేకపోతుంది. 3వ స్థానానికి పడిపోయింది. 17 ఎంపీ సీట్లలో 15 సీట్లలో 3వ స్థానానికి పడిపోయాడంటే ఇంకా మరి అది ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? దాన్ని ఎలా నమ్ముతారు? ఎలా ఆ జెండా ఎత్తుతారు? ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఇంకా దీనికి ఏదో మాటలు వేయాలన్నా, మరమ్మతులు చేపట్టాలన్నా చేసేది లేదు. ఇది కూలిపోవటం తప్ప ఇంకా నిలబడేది కాదు. మనం చూసాం, రేవంత్ రెడ్డి ఈ ఫిరాయింపుల మీద ఒకటే మాట అంటున్నాడు. ఏమని? కూల్చేస్తాం అని వాళ్ళే అన్నారు. నా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ మనుషులే వచ్చి మరి నిలబెడుతున్నారు. తప్పు నాదా వాళ్ళదని ఆయనే అంటున్న దాంట్లో బీఆర్ఎస్ ఉనికి కోసం కొట్టుమిట్టాడుతోంది. గాల్లో దీపంలాగా రెపరెపలాడుతోంది. ఏ నిమిషానైనా గాలి కొట్టిందంటే ఆ దీపం ఆరిపోతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.